తోటకూర తాలింపు. అబ్బా! మాటల్లో చెప్పటం కాదండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఆకుకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే తోటకూర ఫ్రైని చేసి పెట్టమంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. నా శరీరంలో బ్లడ్ అనేది తక్కువగా ఉండేవాళ్ళు వారానికి 2-3 సార్లు ఆకుకూరని తీసుకోవటం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. చేయకుండా తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కడాయిని అయితే తీసుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, 2 తెల్లగడ్డల్ని వేసుకొని వేయించేసుకున్నానండి. ఇలా వేగిన తాలింపు గింజల్లో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తోటకూరని అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం తగినంత రాళ్ళ ఉప్పుని వేసుకుంటున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. ఎక్కువ పోసుకునే అవసరం లేదు, వెంటనే ఉడికిపోతుంది. అలా 2 నిమిషాలు వేగిన తర్వాత మూత అయితే పెట్టుకుని సిమ్లో పెట్టుకునేసి చక్కగా తోటకూరని వేయించుకుందాం. ఇప్పుడు తోటకూరలో వేయాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందామండి. తినే శనగపప్పు, ఎండుమిరపకాయని మెత్తగా పౌడర్ చేసుకునేసిన తర్వాత ఒక 7-8 తెల్లగడ్డల్ని కూడా వేసుకునేసి పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారా, తోటకూర అనేది చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసుకునేసి చక్కగా వాటర్ అన్నీ కూడా డ్రై అయ్యేంత వరకు కూడా తోటకూరని అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే 1½ స్పూన్ అయితే వేసేసుకుంటున్నానండి. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను తోటకూర తక్కువ తీసుకున్నాను కాబట్టి 1½ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ పౌడర్ని దించే ముందర లాస్ట్లో వేసుకోవాలండి. పౌడర్ వేసేసిన తర్వాత మొత్తం చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి వేడి అన్నంలో పప్పుచారు పక్కన ఈ తోటకూర ఫ్రైని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి.